చేతులతో కొట్టిరు, బూతులు తిట్టిరు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఐరన్ రాడ్ తీసుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ అమ్మాయి యాక్చువల్ గా మాకు శాఖలోనే తెలుసు, ఎస్సీ కులస్తురాలని తెలియదు. రాత్రి ఈమె ఎస్సీ కులస్తురాలంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి మళ్ళీ ఒక కేసు నమోదు చేసి ఈ రోజు ఒక 4 వ్యక్తులు తీసుకొచ్చిన వాళ్ళ 4 కూడా రిమాండ్ చేస్తాం. ఈ కేసులో మేము ఇప్పటి వరకు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఫర్దర్ ఏదైనా ఉంటే కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారంగా ఏదైతుందో అది పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం. దీంట్లో అనవసరమైనటువంటి రాజకీయ నాయకులు గాని లేకపోతే కుల సంఘాల వ్యక్తులు గాని ఎవరు కూడా అనవసరంగా రాద్ధాంతం చేసి ఈ మేము చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కు ఆటంకం కలిగించవద్దు. అదేవిధంగా ఈ రాస్తారోకులు గాని ధర్నాలు గాని చేసి ఈ ప్రజాశాంతికి గాని లా అండ్ ఆర్డర్ గాని ఇబ్బందులు కలిగేవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటి నుంచి ఏదైనా చేస్తే మాత్రం అటువంటి వాళ్ళ మీద మీరు చట్టపరంగా చర్య తీసుకుంటాం. సార్ 4 పేర్లు సార్ ఉన్నాడు, తర్వాత మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు ఇల్లు లేదు, వెరిఫై చేస్తాం అసలు ఉన్నాడా లేదా. సర్పంచ్ కూడా అయితే మనకి ఇల్లు ఉన్నారు నా దగ్గర, సర్పంచ్ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది కూడా వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంపార్టెంట్ పర్సన్ 4 అనుకో తీసుకొచ్చినాం. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. 3 కూడా మేము ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి.